టెస్టులకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం అతను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే నెలలో మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలోనే అతను టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై కేవలం వన్డేలో మాత్రమే కొనసాగనున్నాడు. మనం చూడొచ్చు. అంటే రోహిత్ శర్మ ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ అయిన ఐపీఎల్లో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది తెలిసింది. అయితే టెస్టులకు యాక్చువల్గా నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ సిరీస్ ఆడేది ఉంది. అయితే ఇంగ్లాండ్ సిరీస్కు రోహిత్ శర్మను కాకుండా గిల్ లేదా బూమ్రాలకు వీళ్లకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న హఠాత్తుగా అతను టెస్ట్లో కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే చూసుకుంటే మనం గత కొన్ని నాలుగు టెస్టుల్లో మాత్రం రోహిత్ పెద్దగా ఫామ్లో లేడు, పెద్దగా రాణించింది కూడా లేదు అతడు. అదేవిధంగా మనం గతంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మనం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ జరుగుతుంది. నెక్స్ట్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్తో ముందుకెళ్లాలన్నట్టు బీసీసీఐ కానీ సెలెక్టర్ల కమిటీ కానీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే తానే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వన్డేలో మాత్రమే కొనసాగనున్నాడు. ప్రస్తుతం అయితే అటు టీ20లోను ఐపీఎల్లోనూ రోహిత్ శర్మ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కీలక మ్యాచ్ల్లో కూడా అటు అదరగొడుతున్న పరిస్థితి ఉంది. అయితే వన్డేలు గత ఏడాదే మనం టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే అటు టీ20లకు కోహ్లీతో పాటు రోహిత్ శర్మ అదేవిధంగా జడేజా ముగ్గురు కూడా వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం వన్డేలో మాత్రమే రోహిత్ శర్మ కొనసాగనున్నారు. అయితే 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ కొనసాగుతాడా లేదా అనేది మాత్రం అతని ఫామ్పై ఆధారపడనుంది. యాక్చువల్గా 2023 వరల్డ్ కప్లో మీరు చూడొచ్చు, ఫైనల్కి వచ్చింది కానీ ఫైనల్లో కప్పు కొట్టలేకపోయింది ఇండియా. కానీ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కొట్టింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం గెలిచిన పరిస్థితి ఉంది. అది రోహిత్ శర్మ సారథ్యంలోని. ఇక ఇప్పుడు అతని నెక్స్ట్ టార్గెట్గా 2027 వరల్డ్ కప్ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు అతడు యాక్చువల్లీ నిన్న గంభీర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఆటగాళ్లను తప్పిస్తాం అనేది అటువంటిది ఏం లేదు. వాళ్ళ ఫామ్ ఉన్నంత వరకు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ఎంతవరకు కొనసాగాలి అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు ఫామ్లో ఉన్నంత కాలం వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. 40 ఏళ్ళు కాదు 45 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళ ఫామ్ ఉంటే మాత్రం వాళ్ళు జట్టులో కొనసాగుతూనే ఉంటారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలని నాకు కోరికగానే ఉంటుంది, నాకు బాగానే ఉంటుంది. వాళ్ళు ఆడితే జట్టుకు కూడా ఒక బలం ఉంటుంది కాబట్టి ఒక బలంగా మారుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫామ్ ఉన్నంత వరకు మాత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. వాళ్ళని తప్పించాలనే ఆలోచన నాకు కూడా అటువంటిది ఏమీ లేదని నా గంభీర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2027 వరల్డ్ కప్ వరకు మాత్రం రోహిత్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే అతను మాత్రం ఆడాలని నిశ్చయించుకున్నాడు. కాకపోతే అతని ఫామ్ పై అది 2027 వరల్డ్ కప్ వరకు ఉంటాడా లేదా అతని ఫామ్ పై ఆధారపడనుంది.